అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా చందు తులసి రచించిన కథ కిష్కింధకాండ మీకోసం. ఆలోచింపచేసే ఈ కథ విన్న తరువాత మీ అనుభూతిని, మీ జీవితానుభవాలను కమెంట్స్ రూపంలో పంచుకోవడం మరవకండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్య. ఎవరూ పట్టించుకోని కోతుల సమస్య. రైతులకు పంటలను మార్చక తప్పని పరిస్థితుల్లోకి నెట్టేసిన కోతుల సమస్య. రైతులకు మాత్రమే కాదు, గ్రామాల్లోనూ ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారిన సమస్య. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు కిష్కింధకాండ. రచన చందు తులసి. ప్రాకారములు బద్దలు చేసి, ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందరవందర చేసెను మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. హనుమంతుడు లంకాదహనం ఎలా చేశాడో వర్ణిస్తూ సుందరకాండ ఆలపిస్తున్న ఎంఎస్ రామారావు గారి గొంతు రాములవారి గుడి మైకులో నుంచి ఊరంతా వినిపిస్తోంది. రోజూ ఆ పాటలు వినపడగానే నిద్రలేవడం ఆ ఊరి జనానికి అలవాటైపోయింది. అందరిలాగే ఎంకన్న కూడా లేచి సగం నిద్రమత్తులోనే నడుచుకుంటూ కొట్టంలో ఉన్న ఆవులకు మేత వేయడానికి పోతున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా ఆకాశంలో హఠాత్తుగా ఉరిమి పిడుగుపడ్డట్టు డమడమ డమడమ అంటూ వాళ్ల రేకుల ఇంటిపైన పెద్ద పెద్ద చప్పుళ్ళు. అంతకుముందే నిద్రలేచి ఇంటి పని చేసుకుంటున్న ఎంకన్న భార్య, ఇంకా నిద్రలేవని ఇద్దరు పిల్లలే కాదు, చుట్టుపక్కల జనం కూడా ఉలిక్కి పడ్డారు. ఆ రేకుల ఇంటిపై నుంచి గుంపులు గుంపులుగా పోతున్న కోతులు కిచకిచకిచ కీర్ 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 అంటూ 40-50 కోతులు ఒక ఇంటి మీది నుంచి ఇంకో ఇంటి మీదికి దుమ్కుతున్నాయి. అలా దుమ్కుతున్నప్పుడు వీధి దీపం వెలుగులో పెద్దగా పొడుగ్గా సాగినట్లు ఉన్న ఆ నీడలు, కోతుల నీడలు భయంకరమైన దయ్యాల్లాగా కనిపించాయి. తెల్లారక ముందే ఊరి మీద పడ్డాయిరా కోతుల మంద అని తిట్టుకుంటూ పెద్ద వెదురుకట్ట పట్టుకొని హోయ్ హోయ్ అంటూ ఎంకన్న వాటిని తరమసాగాడు. చుట్టుపట్టు జనం కూడా పెద్ద పెద్ద గిన్నెలు, రేకు డబ్బాలు కొడుతూ భయంకరమైన శబ్దం చేస్తూ తరుముతున్నారు. కోతులు ఏమాత్రం భయపడకుండా ఒక ఇంటి గాబు దగ్గర ఉన్న ఎంగిలి గిన్నెలు, రాత్రి మిగిలిన అన్నం కోసం వంట పాత్రలు, ఏది దొరికితే అది అందుకుని ఉరుకుతున్నాయి. కేబుల్ టీవీ వైర్ల మీద ఊగుతూ ఎగురుతూ దూకుతూ అల్లకల్లోలం చేసి ఇంకో బజారు వైపు పారిపోయాయి. ఒక పెద్ద యుద్ధం ముగిసినట్లు ప్రశాంతంగా ఉంది అక్కడ. ఎంకన్నకు 40 ఏళ్లుంటాయి. తండ్రి ఇచ్చిన 3 ఎకరాల భూమిని సేద్యం చేసుకుంటూ బతుకుతున్నాడు. పగలు రాత్రి వ్యవసాయమే లోకంగా పచ్చని చెట్టులా బతుకుతున్నాడు. భార్య ఎల్లమ్మకు కూడా చేను తప్ప ఇంకో ముచ్చట తెలియదు. ఈ కోతుల గోల లేకముందు, అంటే 5 ఏళ్ల కిందట, ఎకరం వరి పొలం, ఇంకో ఎకరం పత్తి, మరో ఎకరం వేరుశనగ పంట సాగు చేసేవాళ్లు. ఈ కోతుల గోల మొదలై 4 ఏళ్లయింది. ఏ పంటను దక్కనిస్తలేవు. వేరుశనగ చేనులో పిందెలు పడకముందే ఒక్క రాత్రిలో చేను మొత్తం పీకి పారేస్తాయి. పత్తి చెట్టు పిందెలను పీక్క తింటాయి. ఆఖరికి వరి పొలాన్ని కూడా కొరికి కొరికి తింటున్నాయి. వీటిని ఎట్లా వదిలించుకోవాలనో అర్థం కావట్లేదు ఎంకన్నకు. ఎంకన్న వాళ్ల ఊరి పక్కనే ఉన్న నది మీద పెద్ద డ్యాం కట్టడానికి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పెద్ద కొండను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. పొక్లేనర్లతో కాలువలు తవ్వుతున్నారు. చీమల బారుల నిత్యం రోడ్ల మీద భారీ లారీలు, ట్రిప్పర్లు. ప్రాజెక్టు పని అయిపోతే తమ ఊరితో పాటు చుట్టుపక్కల ఊళ్లకు నీళ్లు వస్తాయని, భూముల ధరలు పెరుగుతాయని సంబరపడుతున్నారు రైతులు. ఎంకన్నకు మాత్రం ప్రశాంతంగా అడవిలో బతికే కోతులు ఈ ప్రాజెక్టు వల్లనే ఊళ్ల మీద పడ్డాయని కోపంగా ఉంది. ఎంకన్న చిన్నతనంలో కోతులు ఇంతగనం ఉండేవి కాదు. ఎప్పుడో ఒకసారి దారి తప్పినట్టు కోతులు ఊళ్ళోకొచ్చేటి. ఆ రోజుల్లో కోతి అంటే అదో ఇచ్చిత్రం. అట్లనే గారడి చేసేటోళ్ళు కూడా
ఊళ్ళో కోతిని ఆడించేటోళ్ళు. కోతికి ఒక సద్దిమూట ఇచ్చి, నీ మొగునికి సద్ది తీసుకొని పో అని చెప్తే అది ఊరి పెద్ద మనిషి ఒక ఆయన్ని గట్టిగా పట్టుకునేది. దాన్ని చూసి పోరగాళ్ళు చప్పట్లు కొడుతూ పకపక నవ్వేటోళ్ళు. కానీ ఇప్పుడు కోతుల్ని చూస్తే దయ్యాల్ని చూసినట్టే జనం భయపడుతున్నారు. పంట చేల మీదనే కాదు, ఊరి మీద కూడా దాడి చేస్తున్నాయి. పండగ పూట అప్పులు చేయడానికి డాబాల మీద ఆరబెట్టిన బియ్యం, శనగపప్పులు కానీ కోతుల కంట్లో పడితే ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే. నిమిషంలో మాయం చేస్తాయి. కావలి ఉన్న చిన్నపిల్లలను, ఆడోళ్లను కూడా భయపెడతాయి. ఓ పాలి ఇంటి ముందర బియ్యం జరుగుతున్న సాకలోళ్ళ శాంతమ్మ మీద పడి చాటెడు బియ్యం ఎత్తుకొని పోయినాయి. అంతెందుకు, కుమ్మరోళ్ళ లక్ష్మమ్మ ఇంట్లే నానబెట్టిన బియ్యం గిన్నె కూడా ఎత్తుకొని పోయినాయి. మంగళోళ్ళ భాగ్యమ్మ ఇంటికి తాళం వేసుకొని చేనుకాడికి పోతే కిటికీలు నెట్టి లోపలికి జొరబడి ఇల్లు మొత్తం అల్లడం తల్లడం చేసినాయంట. దొంగలు పడ్డారేమో అని భాగ్యమ్మ ఏడుపులు, పెడబొబ్బలు. ఇంకా ఇంటి కప్పు మీద బెంగుళూరు పెంక ఉన్న ఇళ్ళోళ్ల పరిస్థితి మరీ అధ్వాన్నమైపోయింది. గొల్లోళ్ల లింగయ్య ఇంటి పెంకలు మొత్తం ఊడిబీకినాయంట. ఇక ఎంకన్నది రేకుల ఇల్లు. ఆ రేకుల మీద ఎగిరెగిరి దుముకుతాయి. ఆ చప్పుడు వాటికి సంబరంగా అనిపిస్తుందో ఏమో, మళ్ళా అటు ఇటు దూకుతుంటాయి. ఇక ఒంటరిగా ఆడోళ్ళు, చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గర ఏమున్నా లాక్కొని పోతున్నాయి. తాటి చెట్లు, ఈత చెట్ల మీదకెక్కి కళ్ళు మొత్తం తాగుతాయి. లొట్లు పగలగొడుతున్నాయి. ఇట్లయితే లాభం లేదని ఓ పాలి ఊరంతా కలిసికట్టుగా పోయి సర్పంచి మల్లారెడ్డికి ఫిర్యాదు చేసినారు. నేను ఈ ఊరి సర్పంచిని నిజమే, అయితే నన్ను ఏం చేయమంటారు? కోతులకు కావలుండమంటారా? లేకపోతే కోతులను పట్టుకోమంటారా? ఎట్లా అని ఎగతాళిగా మాట్లాడిండు. ఇట్లా కాదని జనమే ఒక ఉపాయం చేసిండ్రు. హైదరాబాద్ దగ్గర కోతులను పట్టేటోళ్ళు ఉంటారంట అని చెప్పి ఇంటికి 500 చొప్పున 1,00,000 రూపాయల దాకా వసూలు చేసిర్రు. ఆటో కట్టుకొని పోయి 2 మనుషులను తెచ్చిండ్రు. వాళ్ళు అటు ఊరికి ఇటు ఊరికి ఓ 50 కోతులు పట్టిండ్రు. మీరు ఇచ్చిన 50,000కు లెక్క సరిపోయింది అని 50 కోతులను పట్టుకొని పోయినారు. వసూలు చేసిన డబ్బులో 50,000 కోతులు పట్టేటోళ్లకు, ఇంకో 50,000 పెద్ద మనుషుల తాగుడు పేరుతో మింగినరు. ఇట్లా కాదు, మన పక్కూరు రామారంలో ఒక కొండంగిని తెచ్చిండ్రంట. కొండంగిని చూస్తే కోతులు జడుసుకుని ఆమడ దూరం పారిపోతాయంట అని దూదేకుల మస్తాన్ చెప్పిండు. మరి కొండంగి యాడ దొరుకుతుంది అని జాడదీస్తే యాడనో కర్ణాటక దగ్గర కొడంగల్ అనే ఊళ్ళే కొండంగులుంటాయట. అందుకనే ఆ ఊరుకు కొడంగల్ అనే పేరు వచ్చిందట. అది సరేగాని ఊళ్ళకి కోతులైతే ఫ్రీగా వచ్చినాయి గాని మరి కొండంగి రాదు కదా. దాన్ని కొనాలంటే 50,000 కావాలంట. ఇక మళ్ళా ఇంటికి ఇంత అని వసూలు చేసిండ్రు. కొండంగిని బస్సులనో రైళ్లనో తీసుకుని రావడం కుదరదు కాబట్టి ఒక కారు మాట్లాడుకుని దర్జాగా తెచ్చినారు. ఇంకా అది ఊళ్ళకు వచ్చినప్పుడు చూడాలి సందడి. ఒక బ్యాండు మేళం, డప్పులు పెట్టి డాన్సులు వేసుకుంటా స్వాగతం పలికిండ్రు కొండంగికి. మన ఊరికి ఏకంగా హనుమంతుడే దిగి వచ్చినాడని ఊరి ఆడోళ్లు బిందెల కొద్దీ నీళ్లు ఆరబోసి హారతులు పట్టిండ్రు. ఆ కొండంగి ముఖం నల్లగా అచ్చం జిడిగింజ ఉన్నట్టే ఉంది. దాని తోక ముల్లుగర్ర అంతా బారెడున్నది. దాన్ని చూడంగానే చిన్న పొల్లగాళ్ళు జడుసుకొని ఇంటి కురికిండ్రు. ఆ కొండంగితోనే ట్రైనింగ్ ఇయ్యడానికి ఒక మాస్టర్ కూడా వచ్చిండు. ఆ మాస్టర్కు నెలకు 10,000 జీతం. 3 పూటల తిండి బాధ్యత కూడా ఊళ్ళో వాళ్ళదేనంట. ఆయన కోతులను బట్టుడేమో గాని ఎప్పుడు చూడు ఫుల్లుగా నాటుసారా దాగి ఆ మాస్టరే ఒక కళ్ళు దాగిన కోతి లెక్క చిందులేసేటోడు. 2 రోజులు కొండంగిని చూసి కోతులు భయపడి ఇంకో బజారుకు పారిపోయినాయి. కొండంగి ఒకవైపు ఉంటే కోతులు ఇంకో దిక్కు పోయేవి. ఆ తాగుబోతు మాస్టరు కొండంగికి కూడా సారా అలవాటు చేసిండు. మెల్లగా సారాయి మత్తుకు అలవాటు పడ్డ కొండంగి మాస్టర్ 2 గ్లాసులు తాగితే అది 4 గ్లాసులు తాగేది. ఆ సారా మత్తు ఎక్కడంతో ఫుల్లుగా నిద్రపోయేది. చివరికి ఓ రాత్రిపూట చైన్ ఊడబిక్కుని పారిపోయింది. 3 రోజుల తర్వాత సారా మత్తు దిగిన ఆ మాస్టర్, మీ వల్లనే నా కొండంగి పోయింది, 1,00,000 రూపాయలు ఇయ్యాలే అని ఒకటే గోల. చివరకు మళ్ళా ఊరి జనమే తలా ఇంత వేసుకుని 10,000 చేతిలో పెడితే వెళ్ళిపోయిండు.
పోతూ పోతూ 2 పావులు సారా తాగడం మాత్రం మర్చిపోలేదు. కొండంగి పోయింది గాని కోతులు మాత్రం అట్నే ఉన్నాయి. మళ్ళా కథ మొదటికొచ్చింది. అందరి సంగతి ఎట్లా ఉన్నా ఎంకన్న పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అప్పుడే పత్తి చేనులో పిందెలు పడుతున్నాయి. కోతులు చూసినాయంటే పత్తి పిందెలన్నీ తెంపుతాయి. అందుకనే పగటిపూట భార్య ఎల్లమ్మతో కలిసి కాపలా కాస్తున్నాడు. రాత్రిపూట చేను చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తీగకు కరెంటు వైరుతో కనెక్షన్ ఇచ్చిండు. ఆ రోజు అర్ధరాత్రి ఎందుకో ఎంకన్నకు మెలకువ వచ్చింది. నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కోతులు అరుస్తున్న చప్పుడు వినిపించింది. కొంపదీసి పత్తి చేను దగ్గర గిట్లా ఉన్నాయా అన్న అనుమానం వచ్చి లేచి చేతికర్ర టార్చ్ లైట్ తీసుకుని చేను వైపు పోయిండు. పత్తి చేను దగ్గరికి వచ్చి టార్చ్ లైట్ వేసి చూసిండు. దూరంగా ట్రాన్స్ఫార్మర్ చప్పుడు గయ్యమంటూ వినిపిస్తుంది. అంటే కరెంటు ఉందని అర్థం. కోతుల జాడ కనబడపోయేసరికి ఇంటికి పోదాం అనుకున్నాడు. అంతలోనే చిన్నగా కోతి పిల్లల కేకలు వినిపించినాయి. చీకట్లో చేను చుట్టూ టార్చ్ లైట్ వేసి చూశాడు. దూరంగా ఎక్కడో కోతుల మంద. చీకట్లో టార్చ్ లైట్ కాంతికి వరుసగా మెరుస్తున్న తెల్లని కళ్ళు. కోతుల మంద దగ్గరకు వస్తున్నది. ముందుగల వాటికి నాయకుడిలా కనిపించిన కోతి దగ్గరగా వచ్చి ఫెన్సింగ్ను అనుమానంగా పట్టుకుంది. షాక్ కొట్టంగానే వెనక్కు జరిగి మిగిలిన కోతులను పోవద్దన్నట్టు గట్టిగా అరుస్తున్నది. కానీ అంతల్నే 2 పిల్ల కోతులు ఫెన్సింగ్ పైకి ఎక్కినాయి. కరెంటు షాక్ తగిలి గిలగిలా కొట్టుకుంటున్నాయి. మిగిలిన కోతులు వాటిని లాగడానికి దగ్గరికి పోయి షాక్ తగిలి మొత్తుకుంటున్నాయి. 40-50 కోతులు కిచా 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 అంటూ ఒకటే గోల. ఇంకొద్దిసేపు అలాగే ఉంటే ఆ 2 పిల్ల కోతులే కాదు 10 పెద్ద కోతులు చనిపోతాయి. మనసు ఒప్పుకోలేదు ఎంకన్నకు. గబగబా పరిగెత్తి కరెంటు కనెక్షన్ పీకేశాడు. భయంతో కోతులు అక్కడి నుంచి పరిగెత్తాయి. మనస్సు ఎట్లాగో అనిపించి అక్కడే కూలబడ్డాడు. అడవి పందులు, జింకలు, చివరకు పులినైనా ఎదుర్కోవచ్చు కానీ ఈ కోతులను ఎట్లా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. దూరంగా గుట్టల్లో బాంబు పేలిన శబ్దం. డ్యామ్ కట్టడం కోసం కొండను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. ఆ ప్రాజెక్టు కట్టడం అయిపోతే తమ ఊరు పొలాలన్నింటికీ నీళ్లొస్తాయని, తమ భూముల ధరలు పెరుగుతాయని జనాలు అనుకుంటున్నారు. భూముల ధర సంగతేమో గాని పంటలు ఎట్లా కాపాడుకోవాలో అర్థం కాలేదు ఎంకన్నకు. అక్కడే చేను పక్కనే ఉన్న బండ మీద పండుకొని తెల్లవారు గట్ల ఇంటి బాట పట్టిండు. ఊరి రచ్చబండ దగ్గర రావి చెట్టు కింద కూర్చొని కోతుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు ఊరు ఎట్లుంటుండే, ఎటు చూసిన పచ్చని చెట్లు, ఎండాకాలం మామిడి పండ్లు, సీమసింత పండ్లు, తునికి చెట్లు, వానాకాలం వస్తే ఎటు చూసిన పచ్చని చిగుళ్ళు, చింత చెట్ల వానగాయలు, నేరేడు చెట్లు, తాటి పండ్లు, చలికాలం నారింజ పండ్లు, సీతాఫలం చెట్లు, సంక్రాంతి సమయానికి ఇరగగాసిన రేగు పండ్లు, ఇంకా జామకాయలు 3 కాలాలు కాసేటి. అడవి జీవరాశుల ఆకలి తీరుతుండే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పేరుతోని భూమిని నాశనం చేస్తురి. జీవరాశులు ఎట్లా బతకాలే? అడవిలే ఏం దొరుకుతుంది తినడానికి అని టీచర్గా పనిచేసి రిటైర్ అయిన ధర్మయ్య సారు వివరం చెప్పబట్టే. మరి ఇప్పుడు కోతుల గోల వదిలించుకోవాలంటే ఎట్లా సారు అని అడిగిండు ఎంకన్న. వదిలించుకోవడం ఎట్లా కుదురుతుంది? ఈ భూమి మన ఒక్కరిదే కాదు కదా, అన్ని జీవరాశులది కదా, అట్లనే కోతులది కూడా. కాబట్టి వాటిని వదిలించుకోవడం కుదరదు, వాటితోని కలిసి బతకాల్సిందే. కోతులు మనుషులు ఎట్లా కలిసి బతుకుతారు అర్థం కాలేదు ఎంకన్నకు. ఎందుకు బతకలేము? మన తాతలు ముత్తాతలు అట్లనే కదా బతికింది. కుక్కలు, పిల్లులు, పందులు, పాములు, కోతులు అందరూ కలిసి బతకలేదా? ఎవల బతుకు వాళ్ళు బతికితే ఈ భూమి మీద ఎవరికీ ఇబ్బంది లేదు. ఇంతకు ఇప్పుడు ఏం చేద్దామంటారు సారు అని అడిగిండు ఎంకన్న. మన ఊరంతా తలా ఇంత వేసుకుని అరటి పండ్లు, బత్తాయిలు ఇంట్లో ఏది చౌకగా దొరికితే అవి తెచ్చి ఊరి బయట ఒక తావుల పెట్టాలి. అట్లా ఒక వారం పాటు అలవాటైతే కోతులు రోజు తిండికి అక్కడికే వస్తాయి. అట్లనే తొందరగా పండ్లు వచ్చేటి సీతాఫలం చెట్లు, జామ చెట్లు ఊరి బయట బంజరు భూముల్లా రోడ్డు పక్కన నాటించాలి.
అట్లా వాటికి తిండి అడవిలోనే దొరికితే ఊరి మీదకి రావు కదా. అట్లా ఏ ఊరు కోతులు ఆ ఊళ్ళోనే ఉంటే సమస్య ఉండదు కదా. ధర్మయ్య సార్ చెప్పిందేదో మంచిగానే ఉందనిపించింది వెంకన్నకు. ఇంతలో మళ్ళీ ప్రాజెక్టు బాంబు పెళ్ళుడు శబ్దం ఊరంతా ప్రతిధ్వనించింది. ఇంటి గోడలు, ఇంట్లో ఉన్న వంట పాత్రలు ఉలిక్కి పడ్డట్టుగా కదిలాయి. గుంజ కట్టేసిన ఆవు భయంతో అటు ఇటు తిరుగుతున్నది. బాంబు పేలుళ్ళు, పెద్ద పెద్ద పొక్లైనర్ల శబ్దాలు, 24 గంటలు రోడ్ల మీద టిప్పర్లు, వీటన్నింటినీ చూస్తే ప్రాజెక్టు వచ్చాక భూముల ధరలు పెరగడమేమో గాని ఊరంతా విధ్వంసం అవుతున్నదన్న భయం కలిగింది వెంకన్నకు. పెద్ద పెద్ద ప్రాజెక్టులతోని మనుషులు బతుకుతారేమో గాని కోతులతో సహా అన్ని జీవరాశులు, కొండలు, గుట్టలు అన్నీ విధ్వంసమవుతున్నట్టు కళ్ళ ముందు కనబడుతున్నది. ఆ రోజు పొద్దున్నే ధర్మయ్య సార్ పేపర్ పట్టుకుని అందరికీ చదివి వినిపిస్తున్నాడు. అది పిడుగులాంటి వార్త అని జనానికి అర్థమైంది. తమ ఊరు దగ్గరలో కడుతున్న ప్రాజెక్టు ఎత్తు ఇంకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఎత్తు పెంచడం వలన నీళ్ల ముంపు ప్రాంతం ఎక్కువగా ఉంటుందని, అందుకే తమ ఊరితో పాటు ఇంకా 2 గ్రామాలను ఖాళీ చేసి తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించిందట. తరతరాలుగా ఉన్న ఊరు, పుట్టి పెరిగిన ఊరు అన్నీ వదిలేసి ఇంకో తావుకు పోయి బతకాలి అంటే అవుతుందా? గవర్నమెంట్ డబ్బులు ఇవ్వచ్చు, కానీ డబ్బులు ఎంతకాలం ఉంటాయి? వెంకన్నలో కనబడని ఆందోళన మొదలైంది. ఆ రాత్రి మొత్తం నిద్రపట్టలేదు. తెల్లవారుజామున ఎప్పుడో చిన్న కునుకు, అంతలో మళ్ళీ ఒక్కసారిగా రేకుల మీద చప్పుడు. కాకపోతే ఇప్పుడు కోతులు కాదు, మనుషులు. తను, తన భార్య, పిల్లలు, తన ఊరి వాళ్ళు ఆ రేకుల మీద, ఇండ్ల మీద దూకుతూ పరిగెడుతున్నారు. ప్రశాంతంగా బతకడానికి ఇంత తావు కోసం అమ్మా, నాన్నా అంటూ పిల్లల ఆర్తనాదాలు. పరిగెడుతున్నారు, దూకుతున్నారు. కోతులు, గుంపులు, మనుషులు, తావులు, విధ్వంసం. కోతులు బిడ్డా జాగ్రత్త అంటూ గట్టి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఊరిలోని వీధుల్లో ఉరుకుతున్నాడు వెంకన్న. మళ్ళీ ప్రాజెక్టు బాంబు పేలుడు శబ్దం ఊరంతా ప్రతిధ్వనించింది. ఇంటి గోడలు, ఇంట్లో ఉన్న వంట పాత్రలు ఉలిక్కి పడ్డట్టుగా కదిలాయి. గుంజ కట్టేసిన ఆవు భయంతో అటు ఇటు తిరుగుతున్నది. బాంబు పేలుళ్ళు, పెద్ద పెద్ద పొక్లైనర్ల శబ్దాలు, 24 గంటలు రోడ్ల మీద టిప్పర్లు, వీటన్నింటినీ చూస్తే ప్రాజెక్టు వచ్చాక భూముల ధరలు పెరగడమేమో గాని ఊరంతా విధ్వంసం అవుతున్నదన్న భయం కలిగింది వెంకన్నకు. పెద్ద పెద్ద ప్రాజెక్టులతోని మనుషులు బతుకుతారేమో గాని కోతులతో సహా జీవరాశులన్నీ, కొండలు, గుట్టలు అన్నీ విధ్వంసం అవుతున్నట్టు కళ్ళ ముందు కనబడుతున్నది. ఇది చందు తులసి రాసిన కిష్కింధకాండ కథ. ఈ కథ నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023-24లో విశిష్ట బహుమతి పొందిన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ.